దివ్య, సార్. మీరు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారా? చెక్ చేశాం సార్. ప్రాపర్గా చేశారా? సరే, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. చూశాను సార్, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఒక ఫ్యామిలీ రాత్రి 9 గంటలకు ఆ లిఫ్ట్లో ఎక్కింది. సో లిఫ్ట్లో ఎక్కిన ఆ ఫ్యామిలీ ఏదో ఒక ఫ్లోర్లో దిగాలి కదా, కానీ ఆ ఫ్యామిలీ ఎక్కడా దిగలేదు. వేర్ ఈజ్ దాట్ ఫుటేజ్? అవును సార్, నేను కూడా ఈ విషయాన్ని గమనించలేదు. నువ్వెందుకు గమనించలేదంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ని హ్యాక్ చేశారు. ఒకవేళ సంధ్య నిజంగా ఆత్మహత్య చేసుకునుంటే సీసీటీవీ ఫుటేజ్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? కాబట్టి ఎవరో ప్రాపర్గా హత్య చేసి దీన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేశారనడానికి దిస్ ఇస్ ద వన్ ప్రూఫ్. ఇది పర్ఫెక్ట్ మర్డర్ అని మనకు అర్థమవుతుంది. సో ఆ హత్య చేసిన వాళ్ళని కలవాలి. ఇంత టాలెంట్ ఉపయోగించాడంటే తప్పకుండా కలవాలి. సంధ్య చనిపోయిన రోజు ఎక్కడికెక్కడికి వెళ్ళింది, ఎవరెవరిని కలిసింది, ఎంక్వైరీ చేశారా? చేశాం సార్. ఆ రోజు తను ఆఫీస్కి వెళ్ళింది. తను సాయంత్రం వరకు కూడా ఆఫీస్లోనే ఉంది. తర్వాత తన లవర్తో పబ్కి వెళ్ళింది. పబ్ నుంచి డైరెక్ట్గా ఇంటికే వెళ్ళింది. అంతే సార్, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఓకే. ఈ కేసులో మీరు ఎవరెవరిని ఎంక్వైరీ చేశారు? సంధ్య మదర్ ఫాదర్ని, అలాగే అపార్ట్మెంట్లో ఉన్న అందరినీ ఎంక్వైరీ చేశాం సార్. సంధ్య బాయ్ ఫ్రెండ్ని కూడా ఎంక్వైరీ చేశాం. అందరూ ఒకే మాట చెప్పారు, సంధ్యకెవరూ శత్రువులు లేరని, తనని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని. కానీ ఇప్పుడు మనకి ఇది హత్య అని క్లియర్గా తెలిసిపోయింది కదా. సో హంతకుడు ఎవరైనా సరే వాడికి అపార్ట్మెంట్ పూర్తిగా తెలిసుండాలి. లేకపోతే ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇదంతా చేయడం చాలా కష్టం. ఇంతకీ అపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారు? అపార్ట్మెంట్ మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయి సార్. ఫస్ట్ ఫ్లోర్లో సంధ్య వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ మేనత్త మేనమామ ఉంటారు సార్. సెకండ్ ఫ్లోర్లో ఒక కపుల్, ఒక రిటైర్ మేజర్ ఫ్యామిలీ ఉంటారు. థర్డ్ ఫ్లోర్లో ఒక సాఫ్ట్వేర్ ఫ్యామిలీ, అపార్ట్మెంట్ మేనేజర్ ఫ్యామిలీ ఉంటారు సార్. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారా? చేశాం సార్. సంధ్య వాళ్ళ అమ్మా నాన్న ఊరెళ్ళారు. అత్తామామ కూడా ఊర్లో లేరు. ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఆ కపుల్స్ జాయిన్ అయ్యి 2 months అవుతుంది. వాళ్ళిద్దరే ఉంటారు. కొత్తగా పెళ్ళైంది. ఇద్దరికీ నైట్ షిఫ్ట్. ప్రతిరోజు నైట్ 9కి వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. ఆ రోజు కూడా వాళ్ళిద్దరూ జాబ్స్కి వెళ్ళారు సార్. ఆఫీస్లో కూడా ఎంక్వైరీ చేశాము. వాళ్ళ ఆ రోజు ఆఫీస్లోనే ఉన్నారు సార్. మేజర్ ఫ్యామిలీ రోజు రాత్రి త్వరగా పడుకుంటారు. వాళ్ళు బయటికి కూడా పెద్దగా రారంట సార్. ఎవరితో కలవని కూడా కలవరంట. థర్డ్ ఫ్లోర్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాం. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారంట. ఇంటి నుంచి బయటకు కూడా రాలేదంట. ఇక మేనేజర్ ఫ్యామిలీ ఆ రోజు పార్టీకి వెళ్లారు. నేను వాచ్మెన్ని కూడా ఎంక్వైరీ చేశాను. వాళ్ళు రాత్రి 12ంటికి వచ్చారంట. ఓకే. అవును, సంధ్య వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ అత్తమామ ఫ్యామిలీకి ఏవో గొడవలున్నాయంట. ఏంటది? యాక్చువల్లీ సంధ్యని వాళ్ళ బావ రాహుల్కి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ సంధ్య కార్తీక్ని లవ్ చేయడం వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. అప్పటినుంచే వాళ్ళ మధ్య మాటలు లేవు సార్. అంతేకాదు, వాళ్ళ నాన్నకి సంధ్యని కార్తీక్కిచ్చి పెళ్లి చేయటం అస్సలు ఇష్టం లేదు సార్. తప్పని పరిస్థితుల్లో ఈ పెళ్లి కొప్పుకున్నారు సార్. సో ఈ పెళ్లి సంధ్య వాళ్ళ నాన్నకిష్టం లేదు. సంధ్యకు నచ్చజెప్పడానికి ట్రై చేశాడు, కానీ తను వినలేదు. చిన్నప్పటి నుంచి తను చెప్పిన మాటల్లా వినే కూతురు సడన్గా తన మాట వినకపోయేసరికి చాలా కోపం వచ్చింది. తన మనసు కార్తీక్ని అల్లుడిగా అంగీకరించకపోవచ్చు. అలా కోపం, ఫ్రస్ట్రేషన్, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఆ తండ్రే తన కూతుర్ని చంపేలా చేసిండొచ్చు. లేదా ఎవరైనా కాంట్రాక్ట్ కిల్లర్కి చంపమని చెప్పిండొచ్చు. ఏంటి సార్ మీరు అనేది? సొంత కూతురు చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకున్నాడు. అలాంటి అమ్మాయిని ఎలా చంపుకుంటాడు సార్? నేను సంధ్య వాళ్ళ అమ్మా నాన్నని ఎంక్వైరీ చేసినప్పుడు కూతురు పోయిందన్న బాధ నాకు స్పష్టంగా కనిపించింది సార్.
ఆయన తన కూతుర్ని చంపడం అంటే అసలు నమ్మలేకపోతున్నాను సార్. నమ్మకాలు వేరు, నిజాలు వేరు. నమ్మకం ఫెయిల్ అవుతుందేమో కానీ నిజం ఫెయిల్ అవ్వదు. మనం నమ్మనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. నమ్మకానికి నిజానికి చాలా తేడా ఉంది దివ్య. నీకు అమీర్జిత్ సాదా తెలుసు కదా? ఆ కుర్రాడు 8 ఏళ్ల వయసులో తన చెల్లితో పాటు ఇంకొక అమ్మాయిని ఇటుకలతో కొట్టి చంపాడు ఫర్ ఎ సిల్లీ రీజన్. కొన్ని రోజుల క్రితం జెస్సీ వాక్ అనే క్రిమినల్ తన ఫ్రెండ్ ఫోన్ ఇవ్వలేదనే ఒక సిల్లీ రీజన్తో అతన్ని చంపేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సిల్లీ రీజన్తో చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒక రీజన్ ఉంది. ఆనర్ కిల్లింగ్. పరువు కోసం కూతురిని చంపడం పెద్ద విషయమేం కాదు. ఇలా చాలామందిని చూస్తున్నాం. నిన్నొక విషయం అడుగుతాను, ఫీల్ అవ్వకుండా చెప్పు. అడగండి సార్, చెప్తాను. ఈ కేసు నీకు కాకుండా నాకప్పచెప్పినప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పర్లేదు చెప్పు, నేనేమనుకోను. మీ మీద నాకు చాలా కోపం వచ్చింది. మిమ్మల్ని బాగా తిట్టుకున్నాను సార్. ఇంకా ఏమనిపించిందండి? చాలు, వదిలేస్తే ఇక్కడే తిట్టేసేలా ఉందయా. చూడు దివ్య, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ ఒక కేసు విషయంలో వర్క్ చేస్తున్నాం అంతే. అలాంటిది ఒక కేసుని నీ దగ్గర నుంచి తీసుకొచ్చి నాకు అప్పచెప్తేనే నీ ఈగో హర్ట్ అయింది. నీ కెరియర్లో ఇలాంటి కేసెస్ చాలా వస్తాయి. ఈ కేసు నాకు అప్పగించడం వల్ల నీ ఈగో హర్ట్ అయ్యి నా మీద చాలా కోపం వచ్చి ఉంటుంది. ఇంకో విషయం తెలుసా? దుర్యోధనుడు ఈగో హర్ట్ అవడం వల్ల మహాభారతమే జరిగింది. రావణుడి ఈగో హర్ట్ అవడం వల్ల రామాయణం జరిగింది. మరి చిన్నప్పటి నుంచి తన కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న తండ్రి ఒక్కసారి తన కూతురు తన మాట వినకపోయేసరికి తన ఈగో హర్ట్ అవ్వదా? చాలా హర్ట్ అయి ఉండొచ్చు. సో సంధ్యను వాళ్ళ నాన్న చంపే అవకాశం ఉంది. కానీ అలా అని చెప్పేసి ఆయన చంపాడని నేను చెప్పట్లేదు. దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాను. ఇలా జరిగి ఉండొచ్చు. సో ఈ కేసు సాల్వ్ చేయాలంటే సంధ్య కాల్ రికార్డ్స్ కావాలి, అలాగే వాళ్ళ నాన్న కాల్ రికార్డ్స్ కూడా కావాలి. అండ్ వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారో తెలిస్తే ఈ కేసు తొందరగా సాల్వ్ చేయొచ్చు. ఏమంటారు? అండ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరినీ ఎంక్వైరీకి పిలవండి. ఓకే సార్. రాజు సార్, ఒక సెకండ్. క్లూస్ రికవరీ చేసినప్పుడు సంధ్య ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చారు కదా? అవును సార్. ఒకసారి తీసుకురా. ఓకే సార్. దివ్య చెప్పిన దాని ప్రకారం అపార్ట్మెంట్లో ఉండే ఎవరికీ హత్యతో సంబంధం లేదు. మరి హంతకుడు ఎవరై ఉంటారు? సంధ్యను చంపినవాడు ఎవరైనా సరే అపార్ట్మెంట్ గురించి పూర్తిగా తెలుసు. అంటే హంతకుడు అపార్ట్మెంట్కి చాలాసార్లు వెళ్ళి ఉంటాడు. సీసీటీవీ కూడా హ్యాక్ చేశాడంటే హంతకుడు కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మంచి ఎడ్యుకేటెడ్ కూడా. హంతకునికి పోలీసులు ఎంక్వైరీ ఎలా చేస్తారో బాగా తెలుసు. అందుకే ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేకుండా చేశాడు. అయినా సంధ్యను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇంత పర్ఫెక్ట్ మర్డర్ నా కెరియర్లోనే చూడలేదు. హత్య చేసిన వాడెవరైనా సరే ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న క్లూ వదులుతాడే. వేర్ ఈజ్ దాట్ క్లూ? ఎలా తెలుసుకోవాలి ఆ క్లూ గురించి? ఒకసారి అందరితో మాట్లాడితే కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేం. సో ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? హలో రంగా. రే శివ, ఎన్నాళ్ళైందిరా నీతో మాట్లాడి? ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా?